మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు రాత్రి నుండి 51 సంవత్సరాల వరకు కూడా శని భగవానుడు ఈ రాశి వారిని కుబేరులను చేయబోతున్నారు. ఆ రాశి మరెవరో కాదండి, కుంభరాశి వారి జాతకులు. ఎందుకంటే శని భగవానుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, శని భగవానుని అనుగ్రహం ఏ విధంగా మీకు కలగబోతుందో, కుంభరాశి జాతకుల జీవితం ఈ రోజు రాత్రి నుండి ఎటువంటి మార్పులు తిరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కానవస్తున్నాయి, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. మీకు చాలా వరకు ఫస్ట్ నుండి కష్టాలు అనేవి కలుగుతూ ఉండేవి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కలుగుతుంది. డబ్బు అనేది ఎప్పుడు కొదవగానే ఉంటుంది. డబ్బు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగానే మీకు మరొక చేతి నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇక మీరు దిగులు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శని భగవానుడే ఈ రాశి జాతకుల మీద స్వయంగా 12 రాశుల్లో కుంభరాశి జాతకులు. ఎందుకంటే గనక రాశ్యాధిపతి అయిన శని భగవానుడు మీ మీద స్వయంగా కటాక్షించబోతున్నాడు. మీకు రాత్రికి రాత్రే ఇక ఇక్కడి నుంచి మొదలుకొని రాబోయే 51 సంవత్సరం వరకు కూడా ఎటువంటి ధనానికి సంబంధించిన లోటు అనేది అస్సలు ఉండదు. చాలా మంది శని భగవానుడి పేరు వింటేనే భయపడుతుంటారు. ఎందుకు అని అంటే, అమ్మో ఏం జరుగుతుందా, మనకి ఎలా జరుగుతుందా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే గనక, మంచి మనుషులకు ఎల్లప్పుడూ కూడా శనీశ్వరుడు మంచి అనేదే చేస్తాడో. శనీశ్వరుడు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళకి అతను వాళ్ళ కర్మ ఫలాలు తగ్గట్లుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులు అనేవి చేస్తూ ఉంటాడు. సో మీరు గాని మంచి వాళ్ళు అయినట్లయితే గనక అవతల వారి గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పనిని మీరు చూసుకునే పని అయితే గనక మీకు ఎటువంటి భయం, ఆందోళన పడాల్సిన అవసరం లేనే లేదు. ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో అవతల వారి గురించి ఎంతసేపటికి చెడు జరగాలి అనుకుంటారో వాళ్ళ కర్మ ఫలాలను బట్టి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాత్రి నుంచి ఇక్కడి నుంచి మీకు ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. బిజినెస్ లో రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న జాబ్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా దొరుకుతాయి. ఇక డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా ప్రతి ఒక్కటి తీరుతుంది. ఇప్పటిదాకా మీకు ఇరుక్కుపోయి ఉన్న డబ్బులు అన్నీ కూడా తిరిగి మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఇక దీంతో పాటుగా చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి జాతకుల జీవితం అనేది మార్పుదల జరగబోతుంది. కావున మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఎదుటి వారి గురించి ఎల్లప్పుడూ మంచే కోరుకోండి. చేతనైన సాయం ప్రతి ఒక్కరికి చేయండి. అవసరంలో ఉన్న వారికి చేసే సాయము భగవంతునికి చేరుతుందని మరచిపోవద్దు. ఈ రాశి జాతకులు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మొద్దు. ఇలా తగుముఖ జాగ్రత్తలు తీసుకుంటూ మీ లక్ష్యం వైపు మీరు పరుగులు పెట్టండి. ఏ మాత్రము బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని అలవరుచుకోవద్దు. కష్టాలకు కృంగిపోవద్దు. భగవంతునితో పాటుగా ఉండండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యము కూడాను శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. శనివారం తిథి నాడు ఖచ్చితంగా శని భగవానుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో శని భగవానుని వద్ద దీపం వెలిగించండి. 11 ప్రదక్షిణలు చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. లేదా పేదవారికి మీరు ఏదైనా కూడాను అవసరంలో ఉన్న వారికి దానం చేయండి. ఓం శని
శనేశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని నిత్యము పాటిస్తూ ఉండండి, అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.